కూడా కనిపిస్తుంది. 'జీవి' గారిలో కూడా కనిపిస్తుంది. 'ఒక్కడు' సినిమా ఎన్ని సార్లు వాచ్ చేశారు చెప్పండి మీరు? అన్‌లిమిటెడ్ టైమ్స్ అఫ్‌కోర్స్. సో, అలా అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్‌ని ఇచ్చారు భూమిక గారు ఆవిడ పెర్ఫార్మన్స్‌తో అని చెప్పాలి. సో, ఐ రిక్వెస్ట్ భూమిక చావ్లా గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ద వండర్‌ఫుల్ పెర్ఫార్మర్ అండ్ అమేజింగ్ గార్జియస్ యాక్ట్రెసెస్ వారిని వేదికకు రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో, 'ఒక్కడు' అంటూ, 'అర్జున్' అంటూ, 'రుద్రమదేవి' అంటూ ఇలా అమేజింగ్ కాన్సెప్ట్స్‌తో, అమేజింగ్ సినిమాలతో మనందరినీ పలకరించారు. అద్భుతంగా మనందరినీ ఎంటర్‌టైన్ చేశారు. ప్రేక్షకులకి ఈ పేరు తెలుసు. అండ్ చాలామంది ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఆయన సినిమా ఎలా చేయాలి, ఎలా ట్రీట్ చేస్తారు ఆయన అని చాలామంది నేర్చుకోవడం జరిగింది. సో, అలా మంచి జై శ్రీ ఆంజనేయ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో కొంచెం నర్వస్ ఉంది, బట్ మేనేజ్ చేసేస్తా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే మీరు లేరు. వి బోత్ ఆర్ లైక్ బో అండ్ ఆరో. సినిమా బాణం అయితే మీడియా విల్లు. మీరు ఎంత గట్టిగా లాగా వదిలితే మేము జనాల్లోకి అంత బాగా వెళ్తాం. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చూశారు, షాక్లో ఉన్నారా? ఆయన కథ చెప్పినప్పుడు కూడా నేను అంతే షాక్లో ఉన్నా. ఈయనేంటి ఇంత యంగ్ ఐడియాలజీతో రాశారు సార్. టెరిఫిక్. మనసు నుంచి ఆనెస్ట్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా సార్. మీ స్టేచర్కి మీరున్న దానికి ఇంత బోల్డ్ సబ్జెక్ట్ తీసుకుని కొత్త వాళ్ళు పెట్టి తీయాల్సిన అవసరం లేదు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. లైక్ యూఫోరియా మూమెంట్ అంటే ఏం చెప్తారు? యూఫోరియా మూమెంట్ అంటే స్ట్రాంగ్ ఆయన నాకు ఫస్ట్ యాక్షన్ చెప్పింది అప్పుడు. దట్ ఈస్ మై యూఫోరియా మూమెంట్. సో ఫస్ట్ ఆయన యాక్షన్ కట్ చెప్పిందే మీ యూఫోరియా మూమెంట్. డెఫినెట్లీ. ఇప్పుడు మనం విఘ్నేష్కి ఇచ్చేద్దాం ఫస్ట్ స్పీచ్, దాని తర్వాత యూఫోరియా మూమెంట్ తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి. ట్రైలర్ మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. మ్యూజిక్ చాలా బాగుంది. కాలభైరవాన్ని ఇక్కడ లేరు, కానీ ఆయన ఫ్యాన్ నేను. ఇంకా నేను పనిచేసిన సినిమాలో ఆయన మ్యూజిక్ కొట్టడం, నేను ఇక్కడ థియేటర్లో కూర్చొని చూడటము నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉంది. ఎందుకంటే పర్సనలీ స్పీకింగ్ నాకు ఇండస్ట్రీ చాలా దూరమైన ఒక ఫీల్డ్. బయట వాళ్ళకి ఎంత ఇట్లా ఫ్యాంటసీ ఉంటుందో నాకు మా ఫ్యామిలీకి ఇది అంతే ఫ్యాంటసీ. కాకపోతే యాక్టర్ అవ్వాలి, సినిమాలు పిచ్చి అని నేను యాక్టింగ్ కాలేజ్కి వెళ్ళి ఇంట్లో ఒప్పించి అక్కడ చదువుకున్నాను యూఎస్లో. కాకపోతే ప్రతిరోజు సార్ నాకు చాలా భయం వేసేది, ఎందుకంటే ఇంట్లో చాలా ఖర్చు పెట్టించి నేను చదువుకున్నాను అక్కడ. కానీ అంత చదువుకుంటున్నాము, అంత బాగుంది, కానీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎందుకు ఛాన్స్ ఇస్తారు, చాలా వింటుంటాము. చాలా ఫేజ్ స్ట్రగ్లింగ్ ఉంటుంది మామూలుగా. దెర్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్. కానీ అది చాలా ఫార్చునేట్గా ఇంకా కాలేజ్ అయిపోయే ముందే నాకు ఈ ఆఫర్ రావడం నిజంగా చాలా గ్రేట్ఫుల్ సార్. నేను యాక్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా మజా వచ్చే రోల్ ఇది. అంటే ఇట్లా వచ్చేదో చేసి వెళ్ళిపోయాం అన్నట్టు ఉండదు. ఆయన ఎంత సిన్సియర్గా తీస్తారంటే మనం ప్రతిరోజు సెట్లో కూడా ఇట్లా వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్. ఎక్కడ టైం పాస్ జరగట్లేదు ఎక్కడ కూడా. చాలా మజా వచ్చేది, సాటిస్ఫైయింగ్ ఒక యాక్టర్కి. నేను భయపడేవాడిని. నేను అట్లా చదువుకొని వచ్చినాను, నా ఫీల్డ్ ఆఫ్ థాట్ అట్లా ఉంటుంది. ఇక్కడ కొంతమంది నన్ను భయపెట్టించారు. ఇక్కడ ఇట్లా నడవాలంటారు, ఇక్కడ ఏడవాలంటారు, ఇక్కడ పరిగెత్తాలంటారు. అది నాకు ఎక్కదు. అది నా భయం నాకు చాలా ఉండేది. కానీ ఎక్కడో మీరు చాలా ఫేత్ పెట్టుకున్నారు సార్ నా మీద. రోల్ చెప్పి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆనెస్ట్గా నేను అటెంప్ట్ ఇచ్చాను. అండ్ ఐఎమ్ హోపింగ్ ఐ వాజ్ ఏబుల్ టు సాటిస్ఫై యూ సార్. ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆడియన్స్ కూడా యూ ఫీల్ దట్ ఐ డిజర్వ్ ద ఛాన్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. దాంతో తోడు నన్ను పెట్టుకుంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా మూవీలో కథానాయకుడి లాగా పెట్టుకుంటే ఏమీ బిజినెస్ జరగదు. ఫైనాన్షియలీ స్పీకింగ్ ఏమీ బెనిఫిట్ ఉండదు నన్ను పెట్టుకోవడం వల్ల. నాకు మార్కెట్ అంటూ లేదు, పరిచయాలు అంటూ లేవు, ఏవీ లేవు దీంట్లో. ప్యూర్లీ టాలెంట్, ప్యూర్లీ రోల్కి సెట్ అవుతా అని పెట్టుకున్నందుకు అంత పెద్ద రిస్క్ నా మీద చేసినందుకు ప్రొడ్యూసర్స్ నీలిమా గారికి, రాగిణి గారికి, ఎంటైర్ ఫ్యామిలీకి వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. ఎంతో పీరియడ్ ఆఫ్ స్ట్రగుల్ నేను ఒక ఈజీ స్టెప్ తోటి వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. మీరు పెట్టిన ప్రతి రూపాయి దీని మీద ఒక రిస్కే. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అలాగే దురంధర్ బ్యూటీ సారా, వెరీ హ్యాపీ ఆన్ యువర్ సక్సెస్ ఫర్ దురంధర్. అండ్ మా సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఇట్ వాస్ లవ్లీ టు వర్క్ విత్ యూ. భూమిక గారు, ఐ థింక్ ఈ సినిమాలు నాకు ఎంత లక్కీనో, భూమిక గారు లాంటి యాక్ట్రెస్ తోటి టైం షేర్ చేసుకున్నందుకు అంతే లక్కీ. ఎందుకంటే చాలా మంచి విజ్డమ్ నాకు పాస్ చేశారు, అంత ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చారు.
అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ అ సన్ ఇన్ దిస్ ప్రాసెస్. మధ్య మధ్యలో నన్ను లంచ్ కని బయటికి కాఫీ కని అట్లా తీసుకెళ్ళేటోరు. అది ఇట్ మైట్ బి అ నార్మల్ థింగ్ ఫర్ యూ, బట్ ఇట్స్ నేను మా ఇంట్లో చాలా చెప్పుకునేవాడిని, ఇవాళ నేను భూమిక గారితో లంచ్కి వెళ్ళాను, కాఫీకి వెళ్ళానని. సో యా అండి, ఐ కెన్ ప్రామిస్ దట్ ఇట్స్ అ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్. ఒక టెంప్లెట్ లేని సినిమా, ఒక కంపారిజన్ అంటూ ఉండదు దీనికి. చాలా ఆనెస్ట్గా తీసాము అండ్ నేను గట్టిగా నమ్ముతున్నాను, పని చేసిన ఒక కార్మికుడిగా గట్టిగా నమ్ముతున్నాను నేను, ఇట్ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై యూ. మీ ఆడియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా ఆనెస్ట్గా తీసిన సినిమా. ఐ సిన్సియర్లీ హోప్ మీ అందరికి నచ్చుతుంది Feb 6th అని. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ విఘ్నేష్. అండ్ నాకు కాంట్రాక్ట్ ఇచ్చి నువ్వే హీరో అన్నప్పుడు నాకు యూఫోరియా. నేను ఆ సార్ని అడిగాను, నువ్వు మాకు ఓకే విఘ్నేష్ అంటే, సార్ ఏ రోల్కి సార్ అని అడిగా. ఇంత ఆడిషన్ చేశాక మెయిన్ లీడ్కే కదా అని అన్నారు. అప్పటివరకు నేను నమ్మలేదు. యా, అది నేను ఇంటికి వెళ్ళి కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. డెఫినెట్గా అంతకంటే బెస్ట్ మూమెంట్ ఉంటుందా? అండ్ Namaste to all the eminent journalists here. Thank you for being here with us. చాలా ఎమోషనల్గా అనిపించింది ఎందుకో ఇవాళ when I was seeing that trailer, because this journey was not easy. I didn't want to get emotional at all, but చూడగానే it's just like your labor of love coming onto the screen, and it's such an important film. I'm sure it will make everyone really happy that ఇలాంటి సినిమా కూడా, ఇంత ఇంపాక్ట్ఫుల్ సినిమా కూడా తీస్తున్నామని. And honestly, I am very proud on behalf of my parents, my mother especially, and Yukta as well. I think we aim to make such cinema, and we hope we win your hearts with this one. Thank you so much. మీరు భూమిక గారిని కూడా ఎమోషనల్ చేసేసారు, అంత అందమైన కళ్ళల్లోంచి నీళ్ళు చేసేసారు. బట్ వీ ఆల్ అండర్స్టాండ్ యా టీమ్ గురించి. ఫర్ యూ లైక్ డెఫినెట్లీ అందరూ అర్థం చేసుకుంటారు, బట్ మనీ ఇన్వాల్వ్డ్, యూ ఫార్ ద డైరెక్టింగ్, యూ ఆర్ ద ప్రొడ్యూసర్, డెఫినెట్లీ ఆ స్ట్రగుల్ అందరికీ తెలుసు. బట్ యా, యూఫోరియా మూమెంట్ ఫర్ యూ అంటే ఏమంటారు? యా యా So, you for the moment అడిగారా? ఎస్. నిన్నెవరో చెప్పారు వెన్ యూ గెట్ మ్యారీడ్ అదే పెద్ద యూఫోరియా అని. సో మై హస్బెండ్ ఇస్ ఆల్సో హియర్, రవి. హాయ్ రవి గారు. సో యా, మిమ్మల్ని చూస్తే ఇంకా ఎమోషనల్ అవుతున్నారు. ఆ బాండ్ అర్థమవుతూ ఉండింది. అండ్ ఫర్ యూ లైక్ సారా ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్ తన లిస్ట్లో వేసుకున్నారు, దాని తర్వాత యూఫోరియా ఇప్పుడు థియేటర్ని వస్తుంది. సో ఫర్ యూ లైక్ ఎలా అనిపిస్తుంది, అండ్ వీళ్ళందరూ ఎలా వచ్చారు ఆన్ బోర్డ్, అండ్ భూమిక గారితో ఎస్పెషల్లీ. నాకు తెలిసి మీరు చిన్నపిల్ల అయి ఉంటారు ఆ టైంలో. లైక్ యా, ఐ వాజ్ ఇన్ 4th grade when I first met భూమిక గారు. ఇన్ యాక్చువల్లీ సాంగ్ తీస్తూ ఉన్నారు, నువ్వేమై చేసావా కానీ సాంగ్. దానికి షూట్కి వెళ్ళినప్పుడు దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హర్ అండ్ నెవర్ థాట్ ఐల్ మేక్ అ మూవీ విత్ హర్. సో థ్యాంక్ యూ సో మచ్ భూమిక గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్. అండ్ సారా గురించి చెప్పాలంటే దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇట్ రియలీ డిఫైన్స్ దిస్ ఫిలిం, అండ్ for her to accept this role, I'm getting emotional, but like it's really great of you. Thank you so much. Congratulations on Durandar. I think ఇప్పుడే చెప్తున్నానేమో, బట్ యా థ్యాంక్ యూ. అండ్ కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాం, విఘ్నేష్, పృథ్వీ, they've all worked really hard. Thank you so much. I can't talk much, and about my father I think నేనే చెప్పుకోవాలంటే I feel little ఇది. But people know his work, people know his hard work. I think that's why all these years he is still here. So, thank you. ఆయన ఉంటారు ఇంకా. ఎక్సలెంట్, కరెక్ట్. సో ఇంకా ఉంటారు. మీరు కూడా నీలిమ గుణ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ దురంత్ కమ్ సారా, లుక్ బ్యూటిఫుల్ అసలు. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉన్న అందరికీ చాలా థ్యాంక్స్. ఆఫ్టర్ అ లాంగ్ టైం నా తెలుగు ఆడియన్స్ ముందు నిలబడటం నాకు చాలా స్పెషల్. ఇక్కడ ఉన్న వార్మ్త్, కల్చర్ అండ్ స్టోరీస్ని సెలబ్రేట్ చేసి దీస్ ఆర్ సంథింగ్స్ ఐ రియలీ అడ్మైర్, అండ్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ మేకింగ్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ దట్ you've given me. It was an honor working with you, Gunashekar Garu, and it's just so beautiful. I want to mention that the whole family came together towards a creative cause, and it was so wholesome to see that. And we've got a wonderful team. I had so much fun performing with you, and yeah, I just hope this connects with the audience. It's a very important story. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సారా. నా యువర్ టైం టు సే లైక్ యూఫోరియా మూమెంట్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు? Right now,
రైట్ నా దీస్ ఐ థాట్ లైక్ దురేందర్ చెప్తారేమో అని అనుకున్నాను నేను. I feel euphoria all the time. ద వే షీ స్టార్టెడ్ లైక్ ఫస్ట్ రాగానే తను తెలుగులో మాట్లాడడం జరిగింది, అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం జరిగింది ప్రతి వర్డ్ కూడా. కైసా యార్ హౌ రియలీ ఓకే చక్కగా నేర్చుకుని అన్ని స్పష్టంగా తనే చెప్పింది. ఓకే. సో ఆఫ్టర్ దురేందర్ లైక్ ఇక్కడ తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ వచ్చేసారు మీకు, అండ్ టాలీవుడ్లో ఉన్నాం కాబట్టి మనం. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్, లైక్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ టాలీవుడ్ నుంచి అంటే ఏం చెప్తారు? బికాస్ రణ్వీర్ ఈజ్ మై ఫేవరెట్, ఆఫ్ కోర్స్ అందరి ఫేవరెట్. ఇన్ టాలీవుడ్ అంటే There's many, I can't choose, but right now I really like Vijay Devarkonda. ఓహో రౌడీ ఫ్యాన్స్. ఓకే అమేజింగ్. సో అండ్ అలాగే భూమిక మ్యామ్, ఐ థాట్ లైక్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ బ్యూటిఫుల్ భూమిక మ్యామ్తో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? వాట్ వాజ్ యువర్? Professionally, we didn't get to spend so much time. We haven't been able to. But personally, I think she's such a beautiful human and she's such a good mother, as I've noticed. And yeah, I mean, whatever I've spoken to her, she's just a very good human, I feel. థ్యాంక్ యూ సారా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. మీకు ఇలాంటి యూఫోరియా మూమెంట్స్ మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లైఫ్ అంతా అవే ఉండాలని. Thank you so much, everyone, for being here today. Nilima Garu, I actually got overwhelmed, and I have to say, Euphoria has been a very special journey for me because of the subject, because of the fact that I've got back with Guna sir after 23 years, I think. And like Sarah said, it's such a joy to see an entire family come together. We all are from films, we know how much hard work goes into it, blood and sweat goes into it, day and night, your money, your time, your energy, your focus, your emotions, we're all riding on it. So I know how much has gone in, and I really wish the entire team all the best. Euphoria for me has been one of the most special films of my entire career. I have spent almost 25 years working, and I think I couldn't be more close in my heart than any other film. It's because of my real relation with my son, and my real relation with my own son who's here, Yash, who is, you know, all our children are our everything. He's my heart, he's my life, he's everything. He teaches me so much. And we're all finding our foothold. This film is something that everyone needs to see because most of us are parents. Most of us have children. Most of us have families. Most of us have easy access to everything. So when you have easy access to everything, we have to know where to draw the line and where to find things. I'm not going to elaborate much, but do see the film and you'll know what it is. Guna sir, thank you so much. Ragini ma'am, thank you so much. It's been so special working with you. And Yukta, thank you. Sarah, thank you for your kind words. It's lovely to meet her and her mother, who's such a sweet person. She reminds me of my mom. And she's not, my mother is not here, I miss her. So that's that. Thank you. భూమిక గారు, యువర్ యూఫోరియా మూమెంట్, ఒక్కడు టైంలో యూఫోరియా మూమెంట్ అండ్ నా యూఫోరియా మూమెంట్. Bokru also was a very special film for me. That itself, the whole film was a journey in itself. So I can't define one moment that makes it euphoric. Euphoria also has been, you know, it's like having two children and saying which one is more closer to you. You can't. You know, you really can't say, मेरा छोटा वाला मुझे ज़्यादा पसंद है बेटा और मुझे बड़ा वाला बेटा पसंद है. You can't say that. Both are your children. दोनों ही मेरे बच्चे हैं, and both are very close to my heart, so I can't say anything more. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా టైం వచ్చేసింది. ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి.
అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి వరుసగా అందరికీ శుభాకాంక్షలు. సో ఇందులో చాలామంది మన మీడియా మిత్రులు ఇంకా ఊళ్ళు చేరుకోలేదు. జీవి గారు, సుబ్బారావు గారు, నాగేంద్ర కుమార్ గారు, బిఏ రాజు గారు అబ్బాయి, వీళ్ళందరినీ చూస్తున్నాను. ఇంకా చాలామంది రావాలి, చేరుకుంటున్నారు అనుకుంటాను. సో చాలా హ్యాపీగా ఉందండి మీ అందరిని ఇలా కలవటం. సో ముందుగా నీలిమ ఎప్పుడు అంత ఎమోషనల్ అవ్వదు. సో జనరల్గా నేను ఎమోషనల్ అయితే నన్ను ఇంటికి తీసుకెళ్ళి వాయిస్తుంటుంది. ఈరోజు తను ఎమోషనల్ అవ్వడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఈ కథ చెప్పటం. అంటే ఈ కథని కేవలం అది నీలిమ ఎమోషన్ కాదు, నా మిసెస్ రాగిణి ఎమోషను, నీలిమ చెల్లెలు యుక్త ఎమోషను. వాళ్ళకి ఈ కథని చెప్పటం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే ఒక మదర్గా రాగిణికి, పిల్లలుగా వాళ్ళకి, సో ఒక ఫాదర్గా నాకు, మేము నలుగురు ఎలాగైతే కనెక్ట్ అయ్యామో మీ ప్రతి ఫ్యామిలీలో ప్రతి మెంబరు అలాగే కనెక్ట్ అవుతారు ఈ సినిమాతో. ఖచ్చితంగా ఇది మనం షేర్ చేసుకోవాల్సిన ఎమోషను, నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించే ఒక కథ. అందుకనే ఈ సినిమా గురించి మాట్లాడాలన్నా, ఈ కథ గురించి చెప్పాలన్నా చాలా ఎమోషనల్ అవుతుంటాం. రేపు పొద్దున్న ఖచ్చితంగా మీ అందరూ చూసిన తర్వాత కూడా అదే ఎమోషనల్ కనెక్ట్ మీకు వస్తుందని గట్టిగా నమ్ముతున్నాం మేము. ఇంకా ముందుగా ఈ సినిమాని తలపెట్టినప్పటి నుంచి అందరూ కొత్త వాళ్ళతో చేయాలి ఫస్ట్ అని చెప్పి కొత్త వాళ్ళ కోసం దాదాపు ఒక 6 months పాటు ఆడిషన్స్ చేయడం జరిగింది. అంటే మామూలుగా జనరల్గా కొత్త వాళ్ళు అంటే మనం ఏదో ఆల్రెడీ 1-2 సినిమాలు చేసిన వాళ్ళను అప్కమింగ్ వాళ్ళను కాకుండా రియల్ ఫ్రెష్ ఫేసెస్ కోసం చేసాం. చాలా పెద్ద ఆరండి. సో ఆడిషన్స్లో విఘ్నేష్ గవిరెడ్డి దొరికాడు, పృథ్వీ అడ్డాల దొరికాడు, లిఖిత ఎలమంచిలి, ఇలా ఇంకా దాదాపు ఒక 20 మంది వరకు కొత్త వాళ్ళందరినీ కూడా మేము ఆడిషన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ని చూసే సెలెక్ట్ చేసాం తప్ప ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటివి లేవు. సో రేపు పొద్దున్న ఆడియన్స్ మీ అందరూ కూడా మీలో తమను చూసుకోవచ్చు. అలా అంత ఫ్రెష్గా అంత జెన్యూన్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరిగిందో క్యారెక్టర్ లాగే. నేను తీసుకోవడానికి రీజన్ కొత్త వాళ్ళని క్యారెక్టర్లా కనబడాలని, వాళ్ళందరూ క్యారెక్టర్లానే కనబడతారు. ఇంకా తర్వాత ఓ పక్క ఈ ప్రాసెస్ జరుగుతుండగా ఈ కథకి చాలా ఒక టెండర్, ఒక 17 years, అంటే ఈ కథని మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే అర్థమై ఉంటుంది. అడాలసెన్స్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కథలో, మెయిన్ థీమ్ అది. ఆ అడాలసెన్స్ ఏజ్ కోసమే నేను ఈ కొత్త వాళ్ళందరినీ, విఘ్నేష్ వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ పర్ఫెక్ట్ 17 years old కిడ్స్ వాళ్ళందరూ. సో అదే ఏజ్లో నాకు ఒక అమ్మాయి అవసరమైంది. సో ఆ అమ్మాయి నీలిమ కథ చదువుతూనే పొనియన్ సెల్వంలో చేసిన సారా అర్జున్ అయితే చాలా బాగుంటుంది. బట్ సారా అర్జున్ చాలా చూసి, వాళ్ళ ఫాదర్ రాజర్జున్ గారు కూడా ఆయన మంచి యాక్టర్ అవటం మూలంగా ఆయన కూడా చాలా చూసిగా ఏదో ఏ సినిమా పెడితే ఆ సినిమా ఒప్పుకోడు ఆయన. సో అలాంటిది నేను నీలిమకి చెప్పాను, నువ్వు సారా అర్జున్ తీసుకురా. ఎందుకంటే నీలిమేముంది, సారా అర్జున్ ఉంటే ఈ సినిమా చేద్దాం, లేకపోతే లేదు, రేపొద్దున మీరు కూడా సినిమా చూసే కదే అంటారు. అలా అంది. సరే అప్పుడు నువ్వే తీసుకురా అంటే నీలిమ సారా అర్జును రాజర్జున్ గారితో జూమ్లో కలిసి కథ చెప్పింది. కథ చెప్పిన వెంటనే ముందు రాజర్జున్ గారు షాక్ అయ్యారు, మా బాబు ఏంటి కథ అని. ఈ అమ్మాయిని 17 ఏళ్ళ వయసు సారా అర్జును అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందని ఈవెన్ నీలిమ కూడా అనుకోలేదు. ఆవిడ వెంటనే ఇదే మాట, నీడ్ ఆఫ్ ది అవర్ నాన్న, ఈ సినిమా ఇమ్మీడియట్గా చేయాలి, ఇప్పుడు చెప్పాలి. ఈ రోజున సొసైటీలో కాంటెంపరీ ఇష్యూస్ అమ్మాయిలు అందరూ ఫేస్ చేస్తున్న ఒక మూమెంట్స్, ఈ మూమెంట్స్ని ఖచ్చితంగా కథగా చెప్పాలి, ఇది నేను చేస్తున్నాను నాన్న అని తను వాళ్ళ నాన్నకి డెసిషన్ చెప్పి కన్విన్స్ చేసింది. సో అలాంటి ఒక మెచ్యూరిటీ అంత చిన్న ఏజ్లో ఆ అమ్మాయి పేరెంటింగ్ కానీ ఆ అమ్మాయి స్కూలింగ్ కానీ అంత రీసెంట్గా ఉన్నాయనిపించింది. అప్పుడు ఓకే అని ప్రాజెక్ట్ మొదలెట్టాం. ఇప్పుడు వింధ్యా వేములపల్లి దీనికి ఒక బ్యాక్ బోన్ ఈ సబ్జెక్ట్కి. ఎవరు 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 చాలా ఆల్టర్నేటివ్లు అనుకుని అందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం, ఎవరు దొరకట్లేదు. సో అప్పుడు మళ్ళీ యుక్త నీలిమ ఇద్దరు భూమిక గారు ఏంటాను, నేను భూమిక
నేనైతే ఫస్ట్ వద్దన్నాను. ఎందుకంటే భూమికని మదరగా చూడటం నాకు ఇష్టం లేదు. భూమిక అంటే నా స్వప్న. సో ఆ అమ్మాయిని మదర్ ఏంటి టీనేజర్స్కి, అది ఒక 17 ఏళ్ల కుర్రాడికి అని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. లేదు నాన్న, మనకు యంగ్ మదర్ కావాలి. సో కరెక్ట్గా ఆవిడైతే బాగుంటారు. జనరల్గా మనం హీరోయిన్స్ని అడగడానికి సంశయిస్తాం. నేను కూడా చాలా డౌట్ పడ్డాను, అసలు నన్ను కొడతాదేమో అమ్మాయి, నేను ఇలా మదర్ క్యారెక్టర్ అనేసరికి భయం వేసి అడిగాను. సో భూమిక ఇలాగా చాలా మంచి రోల్. అంటే ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, ఒక్కడిలో స్వప్న అనే క్యారెక్టర్ తోటి నువ్వెంతటి రెస్పెక్ట్, ఎంతటి అప్లాజ్ గెయిన్ చేసావో దానికి రెట్టింపు ఈ సినిమాతో గెయిన్ చేస్తావు, అదైతే చెప్పగలను. అలాగే నీ పెర్ఫార్మెన్స్కి కూడా విపరీతమైన స్కోప్ ఉంది. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే స్క్రిప్ట్ పంపింది, ఫుల్ స్క్రిప్ట్ పంపించాను అమ్మాయికి. ఫుల్ స్క్రిప్ట్ డీటెయిల్గా చదివి ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నది. అది హ్యాట్స్ ఆఫ్ అమ్మాయికి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక టీనేజ్ అంత యంగ్, భూమికనే అమ్మాయి యంగ్. సో ఇప్పటికీ ఒక్కళ్ళు ఎలా ఉందో అప్పటికీ అలాగే ఉంది. ఏమైనా మార్పు చూసారా మీరు? సో అలాంటి అమ్మాయి ఒక 17 years సన్నకి మదర్గా ఒప్పుకుంది. హ్యాట్స్ ఆఫ్ భూమిక. నిజంగా నీలాంటి యాక్టర్స్ కేవలం గ్లామర్ అని చెప్పి మేము ఇదే చేస్తాం, వాళ్ళు 50 years 60 years అయినా మేము కిడ్స్ 5-6 years కిడ్స్కి మదర్గా అయితే చేస్తాం తప్పితే టీనేజర్స్కి చేయమనే రోజులు ఇవి. వాటన్నింటినీ బ్రేక్ చేసావు. నువ్వు అది బ్రేక్ చేసినందుకు రేపు పొద్దున ఆడియన్స్ కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు, అది నేను చెప్తున్నాను. సో అలాగా ఇంకా భూమిక్ గారు ఆన్బోర్డ్ వచ్చారు. సో తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్. సో ఆయనకు ఒక చాలా జెంట్గా, ఒక డైరెక్టర్గానే ఆయనకు ఒక మంచి ఒక ఇమేజ్ ఉంది, యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో నాకు అంటే ఒక కమిషనర్ క్యారెక్టరు, ఏదో ప్రీచీగా ఉండే క్యారెక్టర్ కాదు అది. చాలా వెరీ జోవియల్గా మీరు చూసే ఉంటారు అంతకుముందు టీజర్లో నాటిల్లోనూ. ఒక చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా జోవియల్గా ఉండే ఒక ఆఫీసర్లకు కావాలి. సో కరెక్ట్గా ఆయన కూడా కథ విని ఆయన నేను చేస్తానని చెప్పి ఆయన ముందుకు రావటం. సో గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ఆయన ప్లే చేశారు. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే, నా స్క్రిప్ట్ చదివి మ్యూజిక్ డైరెక్టర్ పంపించాను కాలభైరవకి. స్క్రిప్ట్ చదివి ఫస్ట్ ఫోన్ నాకు కాలభైరవ గారి దగ్గర నుంచి రాలేదు, కీరవాణి గారి దగ్గర నుంచి వచ్చింది. వచ్చి గుణగారు మీరేమనుకోకపోతే దొంగచాటుగా మీ స్క్రిప్ట్ చదివేసాను అన్నారు ఆయన. సో నేను షాక్ అయ్యాను, ఏంటి సార్, అదే మా వాడిని మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటూ మీరు స్క్రిప్ట్ పంపించారు, అది టేబుల్ మీద ఉంది. నాకు గుణశేఖర్ అనేసరికి కొద్దిగా క్యూరియస్ అనిపించింది. ఆ క్యూరియాసిటీ తోటి నేను చదివేశాను. ఇక నా మొట్టమొదటి సినిమా లాఠీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. సో ఆయన చదివేసి వెంటనే నేను మీ ఇంటికి వస్తున్నాను, లేదు మీరు మా ఇంటికి వస్తారా అని, దాదాపు ఉదయం ఎర్లీ మార్నింగ్ 7-8 ఆ టైం అనమాట. ఆయన సార్ భలేవాళ్ళు సార్, నేను వచ్చేస్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఇదే మాట అన్నారు, నీడ్ ఆఫ్ ది అవర్. మనం మన పిల్లల గురించి, మన పిల్లలు మన పేరెంట్స్ గురించి ఎలాంటి సందర్భాలు ఎదుర్కొంటున్నామో అప్పుడు ఇది తీయాల్సిన అవర్ అండి, అర్జెంటుగా ఈ సినిమా తీయండి, చాలా చాలా బాగుంది అని వాళ్ళ అబ్బాయిని పిలిచి కూర్చోబెట్టి, గుణశేఖర్ అంటే ఎవరో అని ఆయన పరంగా నన్ను పరిచయం చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి ఈ సినిమా అని కొడుక్కి హెచ్చరించారు. ఆ దాని ఫలితమే ఈ రోజున కాలభైరవ అద్భుతమైన పాటలు, ఇంకా 2 పాటలు రిలీజ్ చేయాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రేపు పొద్దున సినిమా చూసిన తర్వాత కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయిన తర్వాత కీరవాణి గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, సార్, ఎందుకంటే కీరవాణి గారు మాస్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో, మిమ్మల్ని మించిపోయాడు సార్ మీ కొడుకు అని చెప్పాను. ఆయన అంత హ్యాపీ అవ్వలేదు. సో అలాగా ప్రవీణ్ కే పోతన్ ఫోటోగ్రఫీ కొత్తగా ఉండాలని, ఒక కొత్తతను ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి పిఎస్ వినోద్ గారి దగ్గర, రత్నవేలు గారి దగ్గర పనిచేసిన ప్రవీణ్ కే పోతన్ అనే అతన్ని సినిమాటోగ్రాఫర్గా పరిచయం చేశాను. ఇంకా ప్రవీణ్ ఎడిటరు. ఇలా ప్రతి టెక్నీషియను ఈ సినిమాకి అందరూ కథ వినే, అరే ఈ కథ భలే ఉందండి, ఎందుకంటే బట్ కథ చదువుతున్నారు అందరూ. అట్ ది సేమ్ టైం అంటే కొత్త వాళ్ళతో తీస్తున్నాం కదా అని చెప్పి ఏదో చిన్న స్కేల్తో తీసే సినిమా కాదు, చాలా పెద్ద స్కేలు.
అందుకని వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేశారండి. అందుకనే ఈ రోజున ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ జనవరి చాలా నవ్వులతో స్టార్ట్ అయింది. అన్ని సినిమాలు బాగున్నాయి, చాలా హెల్దీ వాతావరణంతో మొదలైంది 2026. ఈ నవ్వుల నుంచి హ్యాపీగా అలా నవ్వుకుంటూ ఫిబ్రవరి 1st వీక్లో ఒక్కసారి ఒక చిన్న బ్రేక్ యూఫోరియా తోటి మన ఫ్యామిలీల గురించి ఆలోచించే, మన గురించి మనం ఆలోచించుకునే, మన పిల్లల గురించి మనం ఆలోచించుకునే సమయం వచ్చిందని ఫిబ్రవరి 6న విడుదలవుతున్న యూఫోరియా చూడండి. తప్పకుండా మీరు నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గుణశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను అందరినీ అడిగాను, సో మీ యూఫోరియా మూమెంట్ అంటే ఏం చెప్తారు? వీ హ్యావ్ లైక్ మీ సినిమాలు చూసినప్పుడు చాలా యూఫోరియా మూమెంట్స్ ఉన్నాయి ఫర్ యూ, బట్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి నా యూఫోరిక్ మూమెంట్ అంటే ఈ యూఫోరియా సినిమా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత నా ముగ్గురు ఆడాళ్ళు, రాగిణి, యుక్త, నీలిమ, వాళ్ళు చాలా తృప్తిగా చాలా మంచి సినిమా తీసావు నాన్న అని చెప్పి వాళ్ళు చెప్పడమే నా యూఫోరిక్ మూమెంట్. డెఫినెట్లీ ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఆల్రెడీ ఇంట్లో గెలిచేశారు మీరు, ఇప్పుడు రచ్చ గెలవడానికి Feb 16th వచ్చేస్తుంది అనమాట యూఫోరియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ law that protects the rights of women. Sorry, English లో అడుగుతున్నాను. తెలుగులో అడగండి. సో అలాంటి సినిమాలు చేసినప్పుడు, ఎస్పెషలీ ఉమెన్ రైట్స్ మీద ఉన్న లాస్ మీద సినిమా తీసినప్పుడు, దాని లా వల్ల ఉన్న ఉపయోగం కన్నా దాని వల్ల వచ్చే నష్టాల మీద సినిమాలు ఎక్కువ ఉన్నాయి. సినిమా పరంగా బాగున్నా అదొక మెసేజ్ కొంచెం రాంగ్గా వెళ్తుంటుంది. అట్లా చాలా ఉమెన్ ప్రొటెక్టెడ్ లాస్ మీద చాలా సినిమాలు వచ్చాయి. సో అట్లాంటి సమయంలో ఎస్పెషల్లీ ఉమెన్ రైట్స్ మీద వచ్చే సినిమాలు సరిగా ఆడని తరుణంలో మీరు యూఫోరియా అనే సినిమా మీద అసలు ఇన్వెస్ట్ ఎట్లా చేశారు? హౌ డిడ్ యూ థింక్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్? బికాజ్ ఇట్స్ ఆల్సో బిజినెస్, రైట్? ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్, ఐ నో ఇట్స్ అ రైట్ మూమెంట్ ఫర్ ద రైట్ ఫిల్మ్, బట్ there's ఆల్సో బిజినెస్ ఇన్వాల్వ్డ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అంటే ఉమెన్స్ యాక్ట్ మీదనే కాదు, ఎనీ యాక్ట్ మీద సినిమా రావడం అనేది కమర్షియల్ పాయింట్ అండి ఇప్పుడు ఆల్వేజ్. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం పాక్సో యాక్ట్నే తీసుకుందాం. పాక్సో యాక్ట్ మీద మనం యాక్చువల్గా ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్గా సపోజ్ టు బి ఇప్పుడు 2026 ఎర్లీ రిలీజ్ అవుతుంది, 2025 ఎర్లీ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. సో మిగతా సినిమాల కంటే మనదే ముందు రావాల్సి ఉండే. బట్ ఎనీవే ఆ యాక్ట్ అనేది ఆల్వేజ్ చాలా కమర్షియల్గా ఉండేదండి. ఇంకా మీరు మిస్యూజ్ అంటారా, మీరు ట్రైలర్లో చూశారు. పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తానంటున్న కమిషనర్ జయదేవ్ నాయర్ అని, ఆ పవర్ చూడొచ్చండి ఇందులో. మీరు మిస్యూజ్ ఉండదండి. పాక్సో యాక్ట్ అంటే చెప్పాలంటే చెమట్ల కారిపోతాయండి. అమ్మ బాబు, ఒక యాక్ట్ తాలూకు ఇది ఇలా ఉంటుందా, పర్యావసనాలు ఇలా ఉంటాయా, ఇంత మన లైఫ్ ఈ రేంజ్కి వెళ్ళిపోతుందా అనేంత సీరియస్నెస్ ఉంటుందండి. సో దీన్ని మించిన కమర్షియల్ పొటెన్షియల్ నాకు ఈ మధ్యకాలంలో వేరే ఏ సోషల్ సబ్జెక్ట్లోని కనిపించలేదు. సో అందుకని నా దృష్టిలో మీకు ఆల్రెడీ పాక్సో యాక్ట్ మీద వచ్చిన సినిమాలు కూడా ప్రూవ్ చేసి పెద్ద హిట్ అయ్యాయి. ఇది తప్పకుండా ఇంకా మంచి హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నానండి. థ్యాంక్ యూ. మీ కెరీర్ బిగినింగ్లో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేశారు, లాఠీ లాంటివి, చూడతారమ్మా. దాని తర్వాత యూ వెంట ఇన్ వెరీ బిగ్ అండ్ అన్ని ప్రతిష్టాత్మకమైన మంచి సెట్స్ చేసి ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలు లాస్ట్ ఫిల్మ్ వరకు అలానే చేశారు. నౌ యూ చేంజ్ యువర్ అప్రోచ్ అండ్ యూ డన్ వెరీ గుడ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ట్రైలర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుట్ డ్రామా ఇన్ ఎ ట్రైలర్ అండ్ మేక్ పీపుల్ లైక్ ఇట్. అంటే చాలా ఆస్పెక్ట్స్లో ఉన్నట్టుంది. ఐ మీన్ దెర్ ఆర్ సెవరల్ యాంగిల్స్ దట్ ఆర్ కవర్డ్. ఇట్స్ నాట్ జస్ట్ లీగల్ థింగ్. అవును, కరెక్ట్. దెర్ ఈస్ పేరెంటల్ డ్రామా అండ్ ఆల్ దట్. ఎస్, యు ఆర్ రైట్. సో హౌ డస్ ఇట్ ఫీల్ కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్? మీరు స్టార్ట్ అయిన ప్లేస్కి మళ్ళీ వచ్చారు. అవును, థ్యాంక్ యూ జీవి గారు. ముందు మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యూట్యూబ్లు ఇవన్నీ లేని టైంలో మీరు ఐడియల్ బ్రెయిన్ ద్వారా మీ రివ్యూల్ని చూసి ఇన్స్పైర్ పొందిన వాళ్ళం. మీరు అప్పట్లో మా ఒక్కడు సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్ నేను కూడా చాలా టెన్షన్తో ఉండేవాళ్ళం, జీవి గారు ఏం రాస్తారని చెప్పి. ఎందుకంటే అంత బాగుండేవి మీ అనాలిసిస్ కూడా చాలా ఇష్టం మాకు. సో అలాంటిది మీరు నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను ఆ టైంలో 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సో దాంతో మేము నిజంగానే ఆడియన్స్ మెప్పే కాకుండా మీ బోటోళ్ళ మెప్పు కూడా పొందడం అనేది మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో తర్వాత మళ్ళీ మనం
ఈ మధ్యలో కలుసుకోలేదు, మళ్ళీ ఇలా కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అదే మీరు దాదాపు మా అందరి కెరీర్లను కూడా బాగా ఫాలో అవుతుంటారు. మీరు అన్నది కరెక్ట్ అండి. ఫస్ట్ నేను ఒక లాఠీ కానీ, సొగసుడు తర్మ కానీ, మనోహరం కానీ ఇలాంటి ఎప్పుడు కూడా అంటే వీళ్ళు ఎప్పుడు దొరికినా సరే నేను కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీయడానికి వెనకాడలేదండి. నాకు యాక్చువల్గా ఫస్ట్ కూడా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చాలా ఇష్టం. సో అలాగా ఇది నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన కథ అండి. సో మీరు అన్నట్టు ఈ కథలో కేవలం ఒక యాక్ట్, ఒక పాక్సో యాక్ట్ అనే కాదు, డ్రామాని తీసుకురావటం నేను అందుకనేనండి ఎక్కువ. అంటే 3 దీంట్లో మెయిన్ కోర్ పాయింట్స్ ఉన్నాయండి. అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్. ఈ 3 కోర్ థీమ్ అండి ఈ సబ్జెక్ట్కి. ఈ 3ని కూడా అంటే చాలా జెన్యూన్గా, అంటే మనకి అడ్వాంటేజ్ కొత్త వాళ్ళతో తీసేటప్పుడు అండి టెంప్లెట్లు ఏం ఫాలో అవసరం లేదు, రూల్స్ ఏమి ఉండవు. కథను చాలా స్ట్రాంగ్గా మనం ఎలాగైతే అనుకున్నామో అంత స్ట్రాంగ్గా, అంత నిర్భయంగా కూడా చెప్పారండి. చాలా బోల్డ్గా కూడా చెప్పాను. అంటే కొన్ని సీన్స్లో అయితే నన్ను తిడుతూ అరుస్తారు కూడా. సో ఒక కొందరైతే మధ్యలోంచి బాయ్కట్ చేసి వెళ్ళే ప్రమాదం కూడా ఉందండి. అంత ఒక గట్ ఫీలింగ్ తోటి ఇది అలాగే చెప్పాలి. సొసైటీలో ఇది జరుగుతుంది, అంత ఓపెన్గా, అంత నేకెడ్ ట్రూత్ అలా చెప్పాలి. ఇలాంటి స్థితికి దిగజారిపోతున్నారు యూత్ అని చెప్పి తీరాల్సిందే అని అంత గట్టిగా చెప్పడం జరిగిందండి. సో అలా చెప్పే క్రమంలో ఇందాక నేను అన్నట్టు కొందరికి అనీజీగా వెళ్ళిపోదాం అనిపించిన వాళ్ళు కూడా ఎండకు వచ్చేసరికి ఇది ఇలాగే చెప్పాలి. ఖచ్చితంగా ఈ కథని ఎంత బోల్డ్గా, ఇంత హార్డ్ హిట్టింగ్గా చెప్తేనే ఇప్పుడు మనందరినీ మనం క్వశ్చన్ చేసుకునే, మనం జాగ్రత్త పడే ఒక కాన్షియస్ ఆయన క్రియేట్ చేశాడని చెప్పి అనుకుంటారని చాలా గట్టిగా నమ్ముతున్నాను సార్. రైట్ సార్ అర్జున్జీ, you have become nationwide, latest sensation with Dhurandhar. So how does it feel? You have become suddenly euphoria means, suddenly it found a new star among the trade circle and among the audiences. It was Bhumika was the face of it. Now there are 2 faces for euphoria, which is very good commercially for a film in terms of the openings also. So how different are the characters? There also you have played a college-going girl in Dhurandhar. Here is also adolescent. So how different are the characters, and what is how differently you portrayed both? Because both of them have a lot of innocence in those characters. They're very different from each other actually, and I don't want to reveal much about the character Chaitra that I'm playing here, because it's her journey through the course of the film is just it's a very sensitive subject, and I want the audience to feel it for the first time without me spoiling and talking about it. As for Dhurandhar, you saw, and so I feel like, yeah, of course, both of the characters are very different cultures, different storylines, and portraying it, I just wanted to be as honest to both of them as I could be. So. Right. One question, Bhumika Garu. You are always known as an actress who go by heart. You don't look at the calculations. You don't look at, if you like content, you go there and act in it. And you are also a producer. So you produced films in earlier also. So this is kind of your comeback film in Telugu after a long gap. So how does it feel to be back? Thank you. I don't know if it's a comeback per se, but because I've been doing films, maybe not very big roles or smaller roles, the length may have differed. But yes, I work on projects which I feel are close to my heart. I don't go by the equation of, yes, business is important for the producer and for people, but yes, the subject should touch my heart. And I'm playing a mother in this film. So you know how the film industry works. You get slotted very fast. So you're like, oh, she's playing a mom. Let's just take her as a mom forever.
But the reason I played a mom to a 16, 18-year-old boy in the film, once the movie releases, you'll understand. You know, it's a subject that needs to go out, and it's a subject that needs to be seen. It's a film, it's a script that's very close to my heart. I can relate to it after becoming a mother. So that's why I think I've chosen this film, and it is, like I said earlier as well, it's a very, very special film. I couldn't say any more or less. This film tops my entire career's work. సో అలాగే ఈ సినిమాలో మీ అబ్బాయిగా యాక్ట్ చేసిన తన మీద కూడా మీరు మంచి ప్రేమ పెంచుకున్నారు. వన్స్ అంటే సబ్జెక్ట్ మీకు తెలుసు ముందే, కొడుకుని చంపాల్సిన స్టేజ్ అనేది డైరెక్టర్ గారు ఆ సీన్ చెప్పినప్పుడు మీరు ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యారు? స్ట్రగుల్ ఫీల్ అయ్యారు? అఫ్ కోర్స్ ఆ యాక్టింగ్ అయినా కూడా. Yeah, see, it's acting, but you know, for a mother to reach that stage, it has to take something. Correct? It cannot just come like your child is doing something and you can scold a child, you can correct a child, but to reach that stage that I wish I didn't have has to take a lot for a mother. So it was not easy for me to perform. It was not easy for me to feel it also, because it's a very scary thought. You know, if you think of doing something like that or thinking something like that, for a mother it's not easy. All the mothers here, I'm sure, will understand that. గుణశేఖర్ గారు, యూఫోరియా I think there's no tough, easy, nothing like that. I don't look at roles like that. Everything is very different. And yeah, I really don't look at roles like this one is more difficult. This one, I look at them as humans, right? And I just have to portray it. So I don't think like that. వాట్ మేక్స్ యూ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ నరేషన్ ఆఫ్? Right. So after the narration, when Nilima Garu gave me the narration, I don't know, I felt lots of rage and sensitivity, and then all of a sudden I started feeling a different kind of strength for her, and I realized if I can feel so many emotions just hearing it, you know, and our job as actors is to, I'm not saying send a message or this, but to make somebody feel something, right? And just through that, if I felt so much, I really wanted to be a part of it. So that's why. Sir, yeah, sir, yeah. Sir. So since the childhood you have played characters which are very, like sir told, they are obviously about human emotions, and you always be a relatable character till date. But this cannot be relatable. The character you played in the film, at some instances at least. So what made you choose that kind of a role, which obviously it will be disturbing as well at few scenes, and wouldn't be it a game changer for you in terms of the characteristic? What do you mean when you say this cannot be relatable? Not obviously, not at all the instances, right? Relatability. Right. I think I definitely look for emotionally deep characters, but it also just comes naturally to me. I'm just called towards these kind of performances and roles. And I think this also is a very relatable girl only. It's not something unrealistic or unrelatable at all. In fact, it's admirable when you see it. So, yeah. But at the same time, it is unsettling as well. Of course it is, but that's life, no? True. Sir, గుణశేఖర్ గారు, సార్ మీరు ఈ సినిమాలో అంటే మీ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే చాలా ఇన్సెన్సిటివ్ టాపిక్ని సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన థింగ్ ఇది. సో ఆ ఇన్సెన్సిటివిటీ అనేది ఎక్కడ దాకా దానికి ఒక బార్డర్ గీసుకోగలిగారు మీరు? సెన్సార్ వరకు ఉంది అంతే, బోర్డర్ అక్కడ వరకే.
ఓకే, అంటే ఈ మధ్య కొంచెం మినిమల్ ఇది ఉన్నా కూడా ఏ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తున్నారు సినిమాలకి. సో ఇది ఆబ్వియస్గా కొంచెం ఆ దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ దీనికి ఏ సర్టిఫికేట్ వస్తే ద థీమ్ ఆఫ్ యువర్ ఫిల్మ్, అంటే మీరు ఎవరికైతే చూపించాలనుకున్నారో వాళ్ళే చూడలేకపోవచ్చు ఆ సినిమాని. అలాంటి ప్రమాదం ఏమి ఉండదండి. ఇది ఏముంది, అలాంటి సర్టిఫికేట్ వచ్చినా సెపరేట్గా ఎవరు చూడాల్సింది వాళ్ళు చూస్తారు. Sarah, so you've had the opportunity to work with some of the biggest directors, Gunashekar Garu, of course.